హాయ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజు మనం ఒక మంచి క్లాస్ చెప్పుకుందామా? ఏ క్లాస్ చెప్పుకుంటున్నాం ఈ రోజు? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒక 10 వర్డ్స్ చదివామనుకోండి, 1 minute లో మీకు ఎన్ని వర్డ్స్ గుర్తుంటాయి? 5 or 10? ఒక నుంచోమా దీక్ష, నువ్వు ఎన్ని గుర్తు పెట్టుకుంటావు 1 minute చదివాక? 5. కూర్చో. చంద్రిక 5 or 6. 5 or 6. నెక్స్ట్ పవన్ 5. వెరీ గుడ్. జై 5 or 7. ఓకే. మరి ఇప్పుడు ఒక రోజులో గుర్తు పెట్టాం చూసుకోండి కదా. సెకండ్ డేకి వెళ్ళేసరికి నెక్స్ట్ డే ఎన్ని గుర్తుంటాయమ్మా ఆ 10 words లోని? 5 అయిపోతాయి. 10 నుంచి 5 తగ్గిపోయాయి. ఓకే. థర్డ్ డేకి వెళ్ళాం, ఓ 3 days హాలిడేస్ వచ్చాయి, మనం టూర్కి వెళ్ళాం. ఇప్పుడు ఎన్ని గుర్తుంటాయమ్మా వర్డ్స్? ఓకే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అమ్మా, మనం మూవీ చూసామనుకో ఎన్ని రోజులు గుర్తుంటుంది కదా? ఈ రోజు చూసాం మూవీ, రేపు గుర్తుంటుందా? ఎల్లుండ? ఓకే. ఇప్పుడు మనకి చదివింది ఎందుకు గుర్తులేదు, మూవీ ఎందుకు గుర్తుంటుంది, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ నేను చెప్తాను. ఇప్పుడు మూవీకి ఎలా గుర్తుంటుందో మీరు రీడింగ్ చేసేది కూడా మెమరీ టెక్నిక్స్ చెప్తాను. అప్పుడు మనం స్పీడ్గా ఈజీగా ఎగ్జామ్స్ లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుందాం. ఓకేనా? ఓకే. ఓకేమ్మా, ఇప్పుడు మనం మెమరీ ట్రిక్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, ఏంటంటే ఇచ్చారమ్మా? ఫస్ట్ ఇప్పుడు మనం దీన్ని లైన్ గా చదివి ఒక 10 times చదివి 20 times చదివినా మనకి 10 out of 10 గుర్తుంచుకోవడానికి ఎన్ని మినిట్స్ టైం పడుతుంది? మనకి ఎన్నిసార్లు రీడ్ చేయాలి? 10 times రీడ్ చేయాలి కదా. ఈ రోజు గుర్తుంటుంది, వెంటనే గుర్తుంటుంది. రేపు ఇందులో 10 లోని ఒక 50%, అంటే ఒక 5 మర్చిపోతాం. ఎల్లుండి ఇంకా నెక్స్ట్ డే, లాస్ట్ కి ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి 0 కదమ్మా. సో అందుకని ఏదైనా రీడింగ్ చేసేటప్పుడు మనం ఇచ్చే మెమరీ ట్రిక్ ఏంటంటే, రీడింగ్ చేసేదాన్ని వర్డ్స్ గుర్తు పెట్టుకోవాలంటే దానికి స్క్రీన్ ప్లే కావాలి. ఇప్పుడు మూవీ చూసినప్పుడు మనకి ఎందుకు గుర్తుంటుంది? దేని తర్వాత ఏ సీన్ ఉంటుందో నెరేట్ చేస్తారు కదా. కానీ మనం రీడింగ్ చేసుకున్నప్పుడు బుక్ తీసుకొని లాంగ్ లాంగ్ ఎగో అని చదివేస్తున్నాం కదా, అందుకనే మర్చిపోతున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకుందాం దీని నుంచి. వెరీ గుడ్. ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా?